సో ఒకసారి ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా మనం చూసుకుంటే అక్కడ ఆ, కోయగూడానికి సంబంధించినటువంటి బొగ్గు దళారులు దందా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సింగరేణి సంస్థల కేంద్రంగా కూడా దళారులు పెద్ద ఎత్తున దందా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. సింగరేణికి పుట్టిల్లు అయినటువంటి ఏదైతే మనము మొదటిగా సింగరేణి గనుల్ని గుర్తించినటువంటి ఇల్లందు కేంద్రంగా ఈ యొక్క బొగ్గు పాడు ఈ సింగరేణి కేంద్రమైనటువంటి ఇల్లందులో ఈ యొక్క ఇల్లీగల్ దందా అనేది అడ్డు అదుపు లేకుండా నడుస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధుల యొక్క అనుచరులు ఈ యొక్క ఇల్లీగల్ దందాలను 3 పువ్వులు 6 కాయలుగా కూడా నడిపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అయితే దీనిని ఏంటి అని అడిగేవారు లేకపోవడం, అదే విధంగా ఇటు లారీ డ్రైవర్లు కానీ అటు క్లీనర్లు కానీ ఎదురు చెప్పకపోవడంతో వీరు ప్రతిరోజు కూడా లక్షలలో ఈ యొక్క ఇల్లీగల్ గా లారీ వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నా చూసుకోవచ్చు. అయితే మనకి ఇల్లందులో ఏదైతే మనకి ఇల్లందులో ఉన్నది ఒకటే ఒక పరిశ్రమ, అది కూడా సింగరేణి. ఇదే సింగరేణిని కేంద్రంగా చేసుకొని ఈ యొక్క నాయకులందరూ కూడా ఏదైతే ఉన్నారో ఇప్పుడు రాజకీయ నాయకుల అనుచరులు ఈ యొక్క దందాను నడిపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అయితే ఇల్లందులో ఉన్నటువంటి 2 ఉపరితల గనుల్లో కూడా నిత్యం కూడా వందల సంఖ్యలో ఈ యొక్క లారీలలో బొగ్గు లోడింగ్ అనేది నడుస్తుంటుంది. ఏదైతే ఇది ఇప్పుడు మనకి ఇల్లందు నుంచి ఈ యొక్క సింగరేణి బెల్ట్ నుంచి మనకి ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక ఇలా వివిధ రాష్ట్రాలకు కూడా ఈ యొక్క బొగ్గు అనేది సరఫరా అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క బొగ్గు అనేది కొన్ని వందల లారీలలో కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క బొగ్గు లోడింగ్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మరి ఎక్కడ అన్లోడింగ్ చేయాలి అనేది ఇదంతా కూడా ఎవరైతే ఈ యొక్క సింగరేణిలో గుత్తేదారులు అంటే ఈ యొక్క కాంట్రాక్ట్ దక్కించుకున్న వారందరూ కూడా వారే ఇచ్చే సందర్భం అయితే ఉంది. వారు మరియు వారి యొక్క గుమస్తాలు ఈ యొక్క లారీ వాళ్ళ దగ్గర నుంచి ఇటు లోడింగ్ కని కొంత అమౌంట్ అంటే ఒక 500 రూపాయలు, గుమస్తా మామూలు అనేసి ఒక 200 రూపాయలు, అదే విధంగా ఏదైతే కిరాయి ఉంటుందో లారీ కిరాయిలో పర్సెంటేజ్ లెక్కన కూడా తీసుకుంటున్న సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా చూసుకుంటే లారీ యజమానులకైతే ఒక ఇంత భారంగానే మారింది. ఏ విధంగా అంటే సుమారు 1000 నుంచి 2000 రూపాయలు ఒక లారీ నుంచి ఇల్లీగల్ గా డబ్బులు వసూలు చేస్తున్న సందర్భం అయితే మనం ఈ యొక్క కోయగూడలో చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక దొందగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మాజీ శాసనసభ్యుల యొక్క అనుచరులు మరియు ప్రస్తుతం కొంతమంది శాసనసభ్యుల యొక్క అనుచరులు ఈ దందాను కొన్ని కోట్లలో గడిచిన సందర్భం కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయాన్ని మొత్తం కూడా గత 3 ఏళ్ల క్రితం ఎవరైతే ఇప్పుడు ఇల్లందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఎమ్మెల్యే హరిప్రియ కూడా ఇటు లారీ యజమానులను అదే విధంగా బొగ్గు కాంట్రాక్టర్లను ఇద్దరిని కూర్చోబెట్టి వారికి ఒప్పందం చేసి ఇప్పటి నుంచి ఈ యొక్క ఇల్లీగల్ దందా నడవద్దని హెచ్చరించిన సందర్భం కూడా వచ్చు. అయితే ఈ యొక్క హెచ్చరించిన నేపథ్యంలో కొన్ని రోజులు మాత్రం ఈ యొక్క దందాను ఆపేసి మరలా వెంటనే అంటే కొన్ని నెలలు గడవక ముందే ఈ యొక్క దందాకు తెరలేపారు. అయితే ఇదంతా కూడా సింగరేణికి సంబంధించిన చెక్ పోస్ట్ బయట జరుగుతుండటంతో సింగరేణి అధికారులు ఎవరు కూడా ఇటువైపు చూడని పక్షం, అదే విధంగా ఈ యొక్క దందాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు కూడా అటువైపు ఏలెత్తి కూడా చూపెట్టట్లేదు. అయితే ఈ యొక్క దందా మొత్తంలో కూడా ఇటు రాజకీయ నాయకులు అదే విధంగా మరికొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటే వచ్చిన డబ్బులలో వీళ్ళందరికీ కూడా వాటాలు వెళ్లే సందర్భాన్ని చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఇల్లందు కోయగూడలో ఈ యొక్క ఇల్లీగల్ దందా అనేది 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్య తీసుకొని వీరు ఏదైతే లారీ యజమానులు అంటే ఇక్కడ లోకల్ లారీ యజమానులు కూడా మనకి బయట నుంచి ఎక్కువ మంది ఇక్కడ అన్లోడింగ్ కి వచ్చి ఇక్కడ నుంచి లారీలు ఉత్తిగా వెళ్లకుండా ఈ యొక్క సింగరేణిలో బొగ్గుని తీసుకొని వెళ్ళడానికి వస్తుంటారు. వీరందరినీ టార్గెట్ చేసుకుంటూ ఈ యొక్క ఇల్లీగల్ డబ్బుల్ని టార్గెట్ గా చేసుకుంటూ ఇల్లీగల్ గా కోట్ల రూపాయలు అయితే గడిస్తున్నా చూడొచ్చు ప్రణయ్. నవీన్, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ప్రతి లారీపై కూడా అక్రమంగా సంపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారుల దృష్టికి ఈ సమస్య వెళ్ళినప్పటికీ కూడా అధికారుల చొరవతో కూడా కొంత దందా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ నిర్లక్ష్యం? మరి ప్రభుత్వానికి సంబంధించిన సింగరేణిలో ఇన్ని అవకతవకలు జరిగినప్పటికీ కూడా ఉన్నత అధికారుల దృష్టి ఎందుకు సాధించట్లేదు దీనిపై? అయితే ఈ దళారులందరూ కూడా చాలా తెలివిగా అంటే ఏదైతే చెక్ పోస్ట్ ఉందో ఆ చెక్ పోస్ట్ బయటనే మాత్రమే ఈ యొక్క దందా నడిపిస్తున్న దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క సింగరేణి అధికారులు వీరిని ప్రశ్నించగా ఇది సింగరేణికి సంబంధం లేని విషయంగా ఈ యొక్క దళారులు సమాధానం ఇస్తున్న చూసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే ప్రశ్నించాల్సిన ప్రభుత్వ అధికారులు అయితే అటువైపు చూడట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన అధికారులందరికీ కూడా ముడుపులు ముడుతున్నాయా అనే ఒక సందేహం కూడా నెలకొంటుంది.
అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క దందాన్ని అరికట్టి ఇది కేవలం ఓన్లీ కోయగూడానికి సంబంధించింది మాత్రమే కాదు. కొత్తగూడెం కొత్తగూడానికి సంబంధించి ఓసీలో కూడా ఇది ఉంది. అదే విధంగా చాలా వరకు సింగరేణి వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈ యొక్క దందా నడుస్తుంది. కానీ ముఖ్యంగా కోయగూడెంలో చూసుకుంటే ఈ కోయగూడానికి సంబంధించింది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కూడా ఉండే. దీంట్లో వారి హస్తం కూడా ఉందా అనే ఒక సందేహం అయితే నెలకొంటుంది ప్రణయ్.